చూడవే, ఎంత ఆస్తి ఉంది వీళ్ళకు, ఎంత స్టేటస్ ఉందో చూడు. మీ డాడీ బిజినెస్ మొత్తం వీళ్ళని నమ్మే పెట్టాడు. అసలు నిజం చెప్పాలంటే మన ఆస్తి మొత్తం వీళ్ళ చేతుల్లోనే ఉంది. కాబట్టి వీళ్ళ కొడుకుని పెళ్లి చేసుకున్నాం అనుకో, ఈ ఆస్తి మొత్తం మనదే కదా. మరి ఆ రాజుగారి సంగతి ఏంటమ్మా? నీ మొహం, వాడొక మెకానిక్, ఆ బైక్లో తిరగడం తప్ప ఏం చేస్తాడు నీకు? వీన్ని చేసుకుంటా 10,000 కోట్ల ఆస్తి మనకే. కాబట్టి నేను చెప్పినట్టు విన్నమ్మా, నా మాట వినే. నీ లైఫ్ సెటిల్ అవుతుంది కదా, నీకోసమే ఇదంతా చేస్తున్నా. అరే బాబు ఇక్కడే ఉన్నాడే. అవునమ్మా, పద పద పద. కూర్చో కూర్చోవే, అబ్బాయి పక్కన కూర్చో. హలో బాబు. హాయ్ అండి. బాగున్నారా? ఏదో ఇలా ఉన్నాను. మా పాప అండి, మొన్ననే డిగ్రీ అయ్యింది. హలో. హాయ్. హలో ఏంటే, బావాని పిలువు. రేపు చేసుకునేవాడు ఇతనే. ఏం పేరు మీ పేరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? యుఎస్ఏ. మీరు చదువుకుంటున్నారా ఇంకా? ఎస్. అది కంప్లీట్ అయిందా కోర్స్ మొత్తం? నో. చదువుకునే అమ్మాయి అండి, కంప్లీట్ చేయొచ్చుగా ఎడ్యుకేషన్. ఏముందిలే బాబు, పెళ్ళాయక కూడా చదువుకోవచ్చు కదా. మిమ్మల్ని కూడా డాడీయే పంపించాడా? అవునండి. అంటే మీరు డాడీ కోసం వచ్చారు? లేదు బాబు, మీకోసమే వచ్చాము. పాప భవిష్యత్తు బాగుంటుంది కదా, మీతో పాప చాలా హ్యాపీగా ఉంటుందని మీకోసమే వచ్చాము. చూడండి ఎంత అందంగా ఉందో మా పాప. ఏమి డాడీ మాట్లాడవే ముద్దు. బాబాయ్. చూడే. ఏం చూడనమ్మా, అసలు వాడు ఏమనుకుంటున్నావు వాడి గురించి? వాడు అసలు నన్ను పట్టించుకోవడమే లేదు. అసలు ఎంత అందంగా ఉన్నానమ్మా, నన్నే పట్టించుకోవట్లేదు. నువ్వేమో వాడే వాడే అంటావు. అదే నా రాజుగాడైతే పూలుల్లో పెట్టి చూసుకుంటాడు. నీ బొందే మట్టి బుర్ర. రాజుగాడు రాజుగాడు అని ఏడ్చావనుకో, నీ కాలిర కొడతాను. వీని చేసుకో, 10 కోట్ల ఆస్తి, ఇదంతా మనకే. నీ లైఫ్ సెటిల్ అవుతుంది కదా, నీకోసమే కదమ్మా ఇదంతా. వానికి ఎట్లో అట్లా పడేస్తే ఫస్ట్ వాని పెళ్లి చేసుకో, నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. సరేనా? అమ్మా అదంతా నాకు వద్దమ్మా. ఇదిగో నేను చెప్పినట్లు చేయలేదనుకో, నేను ఎక్కడైనా పరిచేస్తాను. వద్దమ్మా, అంత దూరం ఎందుకు? నువ్వు చెప్పింది నేను చేయనన్నా. నా మాట విను బంగారం, నువ్వే నా బంగారు తల్లివి. సరేనా? సరే సరే వెళ్ళు, వాడెక్కడ బయట ఉన్నాడు. అమ్మయ్య, వీరెట్లో అట్లా సెటిల్ అయిపోతే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది. అసలు ఈ ఆస్తి మొత్తం ఎలా ఖర్చు పెట్టాలో ఏమో అస్సలు తెలియడం లేదే. రోజుకో ఫ్లైట్ ఎక్కేస్తాను, రోజుకో దేశం తిరిగేస్తా. అబ్బా ఎంత సంతోషంగా ఉంది. ఏమే
ఇన్ని వందల కోట్లు సంపాదించినా డబ్బు సరిపోదన్నట్టు పెద్దోడు పోయి అమెరికాలో కూర్చుంటాడు. ఆ, ఈ చిన్నోడి భార్యకేమో నీకేమో ఆటకుటాలు లేవు. వాడు ఆ మన్మోడికి పెళ్లి చేస్తారేమో అనుకుంటే వానికి ఇంకా పెళ్లి అవటం లేదు. అరే ఈ వయసులో చిన్న బుడ్డోని మన్మోడిని పట్టుకుని ఆడుకుందాం అనుకుంటే వాళ్ళు మొఖాలు మండ, వాళ్ళు మనం ఇచ్చిన డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి పెళ్లి చేసుకోవడమే లేదు. డబ్బు అని వాడక్కడ వీడిక్కడ వానికి పెళ్లి కాకుండా, అవును. వీడికేమో పిల్లలు లేరు. ఏంది పరిస్థితి? ఎందుకైనా మంచిది మనమే మళ్ళా ట్రై చేద్దాంలే. ఊరుకోండి మీ సంబరం. ఏమే చింత చత్తిన పులుపు చావలేదు, ఏమనుకున్నావు? తగ్గేదేలే. అబ్బో చూసాంలే మీ సంబడం. ఎందుకే బంగారం, ఒక్కసారి ట్రై చేస్తే పోలే? 60 సంవత్సరాలు అవునా? చూస్తున్నా. మళ్ళోసారి ట్రై చేద్దాం లేవే. ఏమనుకున్నావు? ఇంకా రెడీ సెకండ్ ఇన్నింగ్స్ కు. ఏంటే నువ్వు చూసింది షష్టి పూర్తే? అదే చేసుకుందాం. వాడు వచ్చేలా లేడే, ఇక మనమే అక్కడికి వెళ్ళడం మంచిది. డబ్బు కోసం ఏదో ప్రయత్నం చేద్దాం. సరే సరే గాని చిన్నోడితో మాట్లాడి మనోడికి పెళ్లి చేద్దాం. మాట్లాడదామే, కానీ నీకు ఫస్ట్ కోడలి పిల్లకి నీకు సఖ్యత లేదు కదా. ముందు ఆవిడని మంచి చేసుకు చూద్దాం. అది నాకంటే 7 ఏళ్ళు వెనకాల వచ్చింది. అది అలాగే అరుస్తుంది, నేను చెప్తాను. మీకెందుకు? ఓసి మొద్దు ముఖమా, కోడలే వెనకాలే వస్తది. మనమే పెద్దవాళ్ళం, మనమే మన బిడ్డల వాళ్ళని అర్థం చేసుకోవాలా. ఇంటది మనోడికి పెళ్లి చేసిన తర్వాత ఇంటది. మన ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తది? ఇంకో ఇంటికి పోతుందా? ఇక వాళ్ళతో సాధ్యమైతే లేదు, కానీ మనమే రంగంలో దిగి వాడిని పిలిపించి మనమే మాట్లాడదాం. లాభం లేదు. సరే అలాగే చేద్దాం. మీరు ఊకే గింజుకొని భయపడి హెల్త్ మాత్రం పాడు చేసుకోకండి. ధైర్యంగా ఉండండి. నాకేంటే ఒంగోలు గిత్తలా ఉన్నా. ఫస్ట్ మనమోడిని పిలిపి వాడి సంగతి ఏందో తెలుదాం. పెళ్లి చేసుకుంటాడా లేదా? బాగా టన్నులు తిన్నావు అప్పుడు నా చేత చేయించుకొని. మరి అంతే కదనే బంగారం, నువ్వు కక్క ముక్క చేసి పెడితే మరి ఇట్లా ఉండకుండా ఎట్లుంటాం? మీరా? హాయ్. మీరు మీరు చదువుకుంటున్నానన్నారు కదా, అవును, ఎక్కడ చదివారు? కాలిఫోర్నియాలో ఇచ్చి సెకండ్ ఇయర్. మరి మీరు చదువుకోవచ్చు కదా, మళ్ళీ ఇవన్నీ అవసరమా? యాక్చువల్లీ దాని గురించి మాట్లాడదామని వచ్చాను. మీరు చాలా మంచివారు. యాక్చువల్లీ నా స్టడీస్ గురించి మాట్లాడుతున్నారంటే మీరు ఎంత మంచివారు. ఓహో, మీకు కూడా పెళ్ళంటే ఇష్టం లేదా? ఇష్టం లేదు, ఓన్లీ మా మమ్మీ కోసమే. ఓకే, అంటే మీ మమ్మీ చేసిన స్కెచ్ అనమాట ఇదంతా. ఆ, మీకైతే పెళ్ళైతే ఇష్టం లేదు కదా? ఇష్టం లేదు. నేను చెప్పేదేనండి, జీవితంలో పెళ్లి చేసుకోకండి. ఎందుకండి? మీ లైఫ్ మీ చేతుల్లోంచి పక్కోడి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. పర్లేదు, మీలాంటి మంచి వాళ్ళని చేసుకోవచ్చు. ఇప్పుడే కదా పెళ్ళంటే ఇష్టం లేదన్నారు. ఇష్టం లేదండి, మిమ్మల్ని చూసాక వచ్చింది. చూడండి, నా జీవితంలో ఇప్పటివరకు కూడా ఏ అమ్మాయి కూడా ఏదో దానికోసం, కారు కోసమో, బంగ్లా కోసమో, డబ్బు కోసమో, ఏదో దానికోసం నన్ను మోసం చేస్తూనే ఉన్నారు. సో అందుకే నాకు పెళ్ళంటే విరక్తి పుట్టేసింది. నేను అలాంటి దాన్ని కాదులేండి. అక్కడ ఉన్నా కూడా ఈ కల్చర్ నాకు తెలుసులేండి, బాగా చూసుకుంటాను. కాదండి, పెళ్ళంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. సరే, నన్ను చూసి తెచ్చుకోండి. సరే, నన్ను చూడండి. నన్ను చూసి ఒకసారి చెప్పండి. నన్ను ఒకసారి కింద నుంచి పైదాకా చూసి ఆ మాట చెప్పండి. అది కాదండి, పాయింట్ ఏంటంటే విల్ బీ ఫ్రెండ్స్, ఓకేనా? ఫ్రెండ్స్ అంటే సరే, ఫస్ట్ అయితే ట్రావెల్ అవుదాం, తర్వాత చూద్దాం, ఓకేనా? ఓకే. మా మమ్మీ చెప్పినప్పుడు అంత ఆలోచించలేదు, కానీ మీరు బాగా నచ్చేసారండి. చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటాను. ఒకసారి నన్ను బాగా చూడండి. నాకు లవ్ ఫెయిల్యూర్ అయింది తెలుసా మీకు?
నీ గతంతో నాకు పని లేదు. సరే, మన భవిష్యత్తు గురించి ఆలోచించాను. మనమైతే ఫ్రెండ్స్లో ఉందాం, ట్రావెల్ అవుదాం, తర్వాత పెళ్లి గురించి ఇవన్నీ ప్లాన్ చేద్దాం. పెళ్ళి అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, ఓకేనా? సరే, బాబాయ్. ఈ గతమే నిజమైతే ఇంత బాగుండును. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.